ఈ 14వ అవతారమైన విజయ గణపతి దేవస్థానం అని మనం చాలా చోట్ల దర్శనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి గణపతికి ఒక విశేషం ఉన్నట్టు ఈ విజయ గణపతికి ఉన్న విశేషం ఏంటంటే, ఓం గం విజయ గణపతయే నమః అనే మంత్రం చేత 14,000 సార్లు మాత్రమే ఏ కార్యక్రమమైనా ఆరంభించడానికి ముందు చేస్తే ఈ మంత్ర సాధన యొక్క ఫలం వల్ల ఆ కార్యము నిర్విఘ్నంగా జరుగుతుంది అని. సమయానుకూలంగా దాని సంఖ్య మారుతూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న కార్యక్రమం లేదా తీర్థయాత్ర అని సంకల్పించి పరిపూర్ణత్వం చెందాలా తీర్థయాత్ర, లేదంటే ఏదైనా వివాహం సంకల్పించి ఆ వివాహం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తవ్వడం అంటే అప్పుడు ఈ గణపతి యొక్క ఆరాధన మంచిది. విజయవంతంగా పూర్తి అవ్వడము అనేది, ఇవాళ వివాహానికి పసుపు అక్షతలు కలిపాము, ఇక్కడి నుంచి వివాహం నుంచి మళ్ళీ 16 రోజులు పండగ, ఇది వివాహ విజయం కాదు. వివాహ విజయం అంటే ఎవరైతే వివాహం చేయిస్తున్నారో, ఆ కొత్త దంపతులు ఎవరైతే చేసుకుంటున్నారో వారు జీవితాంతము అన్యోన్యతతో, పరస్పరము ప్రేమ అనురాగాలతో, సత్సంతానాభివృద్ధితో, స్వయం అభివృద్ధితో పాటు దేశాభివృద్ధితో పాటు జనుల యందు సన్మార్గము, దయతో కూడి ఎప్పుడూ జీవించి సంతోషంగా ఉండడాన్నే విజయము అంటారు. విజయ దాంపత్యం అంటే అది. అలాంటి వివాహానికి ముందు ఈ విజయ గణపతి యొక్క ఆరాధన చేసి వివాహం చేయడం వల్ల ఆ సంసారం యొక్క కొన్ని రకములైన దోషములు, విఘ్నములు హరింపబడతాయి. అందుకని ఈ విజయ గణపతి ఆరాధన కూడా అంత విశేషమైనది. ఓం గం విజయ గణపతయే నమః. ఆశ్లేష నక్షత్రం వారు ఈ విజయ గణపతి ఆరాధన చేయడం మరింత శ్రేయస్కరం.